ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొత్తపల్లిని విజిట్ చేయడం జరిగింది సర్ప్రైజ్గా. ఎందుకంటే మనము ముఖ్యంగా ఈ యొక్క ప్రాథమిక చికిత్స ఇవ్వాల్సినటువంటి ఈ హాస్పిటల్ లోపల మనము ముఖ్యంగా ప్రసవాలను అంటే మహిళా ఆరోగ్యం గురించి మన కలెక్టర్ గారు ఫోకస్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా మహిళలకి బయట అంటే గర్భిణీ స్త్రీలను వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ కనుక పోతే వాళ్ళకి సిజేరియన్ సెక్షన్స్ అవుతున్నాయి. కాబట్టి మనం 4 చెకప్లు హాస్పిటల్లో చేయడం, టీఫా స్కానింగ్ చేయించడం, ఇక్కడనే డెలివరీ చేయించడం కోసము ముఖ్యంగా ఫోకస్ చేయడం జరిగింది. అలాగే ఆల్ నేషనల్ ప్రోగ్రామ్స్ అయినటువంటి ఇమ్యునైజేషన్, టీవీ ఇతర కార్యక్రమాల మీద కూడా ఫోకస్ పెడుతూ అన్ని కూడా అంటే ఈ యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా ఈ యొక్క వైద్య సదుపాయాలు ఏవైతే మన ప్రభుత్వం ద్వారా ఇచ్చేటి ఏవి ఉంటాయో అవగాహన కల్పిస్తూ ఆశా ఎన్ఎంల ద్వారా అందరూ కూడా వైద్య సహాయాన్ని తీసుకోవాలి అని చెప్పి మీకు మీడియా ముఖంగా కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్ లోపల ఇంతకుముందు ఇన్ని అంటే మందులు కానీ వసతులు కానీ ఎక్కువగా ఉండకపోయేది. సో ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ ఫోకస్ పెట్టి అంటే ఎన్సిడి ప్రోగ్రామ్ కూడా ముఖ్యంగా బీపీ, షుగర్ అట్లాంటి టాబ్లెట్స్ కూడా అన్ని కూడా అవైలబిలిటీ ఈవెన్ కాంబినేషన్ టాబ్లెట్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. శుక్రవారం సభ కూడా పెట్టడం జరుగుతుంది. అక్కడ కూడా రోగులు వచ్చినప్పుడు వాళ్ళకి ఏ విధమైనటువంటి సదుపాయాలు వస్తున్న అవగాహన కల్పిస్తూ అక్కడ కూడా చైతన్యవంతం చేసి మన హాస్పిటల్ లోపల మహిళలకి ఇక్కడ గర్భిణీ స్త్రీలకు పరీక్ష మరియు ప్రసవం చేయడం జరుగుతుంది. అదే విధంగా వాళ్ళకు నెల రోజులకు తగినటువంటి మందులు ఇచ్చి ముందే వాళ్ళు ఎవరైతే అంటే ఒక్కోసారి కొంతమంది బెడ్ రిడెన్ ఉంటారు, కొంతమంది ఇంట్లో ఎవరు లేక వృద్ధులు ఉంటారు, వాళ్ళకు మన ఆశా ఎన్ఎం ద్వారా కూడా మన హాస్పిటల్ నుంచి తగిన మందులు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధమైనటువంటి వైద్య సదుపాయాలు పేద ప్రజలందరూ వాడుకోవాలి. ఎవరు కూడా ప్రైవేట్ పోవాల్సినటువంటి అవసరం లేదు. ఏమన్నా అయితే మనమే ఈ యొక్క హాస్పిటల్ కు అంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కానీ లేదా ఏరియా హాస్పిటల్ కానీ ఆ ఒక ప్రాంతాలను బట్టి రిఫర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సదుపాయాలను అంటే గర్భిణీ నుంచి 102 ద్వారా షిఫ్ట్ చేయడం జరుగుతుంది. చెకప్ కోసం ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇండ్ల డ్రాప్ చేయడం జరుగుతుంది. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కూడా మనకు 108 ఎప్పటికీ 24/7 మనకు అవైలబుల్ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కల్పించేటువంటి వైద్య సదుపాయాలకు అవగాహన కల్పించుకొని ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ ఖచ్చితంగా వాళ్ళ సిబ్బంది ద్వారా మనకు ఈ యొక్క క్షేత్రస్థాయిలో వైద్యాన్ని అందించాల్సిందిగా వీళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మీరు రాకముందే ఇంతకుముందే అడ్రస్ చేయడం జరిగింది. సో ఎక్కడ కూడా మనము ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళతో మంచిగా మాట్లాడటం, తర్వాత వైద్య సహాయం తీసుకోవడానికి వాళ్ళను ఏ విధంగా ఇక్కడికి క్షేత్రస్థాయి నుంచి రప్పించడం అనేది చేస్తేనే వాళ్ళు మనకు అటెండ్ అవుతారు. సో ఇప్పుడు మేడం వచ్చిన కాడ నుంచి అంటే మేడము ఈ యొక్క దీని మీద ఈ యొక్క డెలివరీస్ మీద ఫోకస్ చేసిన తర్వాత అంటే దాదాపు స్టేట్ లోపలనే ఎక్కడ జరిగినటువంటి నార్మల్ డెలివరీస్ మన పిహెచ్సిలో అంటే ఒక్కొక్కసారి ఫస్ట్ డెలివరీకి చాలా ఇబ్బంది ఉంటుంది. ఈవెన్ అంటే ప్రైవేట్ హాస్పిటల్ పోయినా కానీ ఒక్కొక్కసారి ఇబ్బంది అట్లాంటి వాటిని కూడా మనము ఈ యొక్క గైనకాలజిస్ట్ సూచనల మేరకు సో ఇవన్నీ కూడా చేస్తూ మనము ప్రజలకు ఒక నమ్మకం అనేటువంటిది ఏర్పరచడానికి కోసము మనము ఎప్పటికి కూడా ముందుంటున్నాం. నేను డిఎంహెచ్ఓ డాక్టర్ కె వెంకటరమణ, కరీంనగర్ ఉంటే మా దృష్టికి తీసుకురావచ్చు. సో మేము ఎప్పుడు కూడా ఎల్లవేళలా కూడా డిప్యూటీ డిఎంహెచ్ఓ ఉంటారు, మేము ఉంటాము. ఎప్పటికి కూడా ఇప్పుడు నేను సడన్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో ఇట్లాంటివి చేస్తుంటాం. ఒకవేళ కనుక వాళ్ళు తప్పు చేస్తే మన సిసిఏ రూల్స్ ప్రకారంగా డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం. కొత్తపల్లి దాని మీద